హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూ. ఈ రోజు క్లాస్లోనే మనం బ్లౌజ్ మెడకి థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలన్నది చూద్దామండి. థ్రెడ్ పైపింగ్ అన్నది ఇప్పుడైతే కనుక చాలా కామన్గా మనం లైనింగ్ బ్లౌజ్ అన్నిటికీ కూడా కస్టమర్స్ కూడా ఎక్కువగా థ్రెడ్ పైపింగ్ అనే అడుగుతున్నారండి. ఆ థ్రెడ్ పైపింగ్ వేయాలని చెప్పాలా అంటే ఆటోమేటిక్గా వేసేయాలి అన్న స్టేజ్ అయితే వచ్చేసింది. అందరూ కూడా థ్రెడ్ పైపింగ్ అన్నది వాడుతున్నారు. సరేనండి, ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలన్నది చూద్దాం. మనకి సింగిల్ ఫూట్ ఉంటే కనుక థ్రెడ్ పైపింగ్ అన్నది సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే డబుల్ ఫూట్ మీద కూడా చేసుకోవచ్చు. కానీ సింగిల్ ఫూట్ మీరు కస్టమర్స్కి బ్లౌజులు స్టిచ్చింగ్ చేద్దామని అనుకున్నప్పుడు సింగిల్ ఫూట్ యూజ్ చేయండి. లేదు అది మనకి అవైలబుల్ లేదు అన్నప్పుడు డబుల్ ఫూట్. సరేనండి, కానీ ఎవరికైనా మనం బ్లౌజులు స్టిచ్చింగ్ చేసినప్పుడు ఫినిషింగ్ బాగుండాలి అంటే సింగిల్ ఫూట్ని యూజ్ చేస్తే బాగుంటుంది. ఈ బ్లౌజ్కి శారీలోని మెరూన్ కలర్ అన్నది వచ్చింది. నా దగ్గర పట్టు బ్లౌజు మెరూన్ కలర్ది కటింగ్ చేయగా కొద్దిగా క్లాత్ అన్నది మిగిలిందనమాట. ఇప్పుడు ఆ చిన్న పీసులకి మనం ఇలాగా ఈ థ్రెడ్ పైపింగ్ క్లాత్కి మనం ఇక్కడ ఈ క్లాత్ని ఇలా చూసుకుని క్రాస్గా ఎక్కడైతే మనకి క్రాస్ వస్తుందో చూసుకుని క్రాస్ ముక్కలు అనేవి తీసుకోవాలి. ఇలా క్రాస్ ముక్కలు 1 ఇంచు వెడల్పుని మీరు మెడ ఎంత అయితే ఉందో అంత కటింగ్ చేసుకోవాలి. ఇలా క్రాస్ ముక్కలు 1 ఇంచు వెడల్పుని తీసుకుని ఈ క్రాస్ ముక్కలు అన్నవి జాయింట్ చేసుకోవాలి. థ్రెడ్ అన్నది మీకు ఈ మెరూన్ కలర్ కాబట్టి మెరూన్ కలర్ పెట్టుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ ముక్కల్ని ఇలా క్రాస్గా ఒకదాని మీద ఒకటి పెట్టి ఈ పై అంచు దగ్గర నుంచి ఇలా కింద అంచుకి క్రాస్గా ఇలా స్టిచ్చింగ్ చేస్తే మీకు ఈ క్రాస్ ముక్కలు జాయింట్లు అనేది ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇలా ప్లస్ మార్క్లో పెట్టాలి. ఈ అంచు దగ్గర నుంచి ఈ అంచుకి స్టిచ్ చేయాలి. ఆ తర్వాత డబల్ ఫూట్ తీసేసి ఇలా సింగిల్ ఫూట్ని మనం చేంజ్ చేసేసుకోవాలి. ఇలా థ్రెడ్ తీసుకొని థ్రెడ్కి ఒక చివరి ఇలాగా ఒక నాట్ అనేది ఇలా వేసుకోండి, జారిపోకుండా ఉంటుంది. దాని తర్వాత ఎటువైపు అయితే ఈ కుట్లు ఖర్చులు ఉన్నాయో అటువైపుకి థ్రెడ్ ఉండేటట్టుగా పెట్టుకుని ఒక 1/4 ఇంచు క్లాత్కి ఇది చూసారు కదా, ఇలా ఒక 1/4 ఇంచు క్లాత్ ఇలా పెట్టి థ్రెడ్ పక్కనే కుట్టు వచ్చేటట్టుగా ఫస్ట్ మనం ఈ థ్రెడ్ పైపింగ్ని రెడీ చేసుకోవాలి. ఈ రకంగా థ్రెడ్ పైపింగ్ని రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం ఒక 1/4 ఇంచ్ అన్నది స్టిచ్ చేసుకుంటాం 1/4 ఇంచ్ మార్జిన్తో. కాబట్టి నెక్ అంచు అంటే ఒక 1/4 ఇంచ్ అన్నది మీరు ఇలా లైన్ మార్కింగ్ చేసుకున్నారు అంటే కనుక ఇదే లైన్ మీద మీరు థ్రెడ్ పైపింగ్ పెడితే ఖర్చు దగ్గర అంటే మీకు మెడ ఎలా అయితే మీకు ఉన్నదో మీరు ఎలా అయితే కటింగ్ చేశారో అలా మీకు డిస్టర్బ్ కాకుండా షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. మనం థ్రెడ్ పైపింగ్ పెట్టినప్పుడు ఈ కింద మెడ అంచు అన్నది మనకి కనిపించదు అనమాట. అప్పుడు మీరు ఖర్చు ఎంత పెడుతున్నారో తెలియక ఒక్కొక్క దగ్గర ఎక్కువ తక్కువ పెట్టడం వల్ల ఏమవుతుందంటే నెక్ లెవెల్ అన్నది ఒకే రకంగా రాదు. కాబట్టి ఇలా ఒక లైన్ మార్కింగ్ చేసేసుకున్నారు అంటే నీట్గా 2 నిమిషాల పని అండి ఇది. 1 నిమిషంలో ఇలా ఫటాఫట్ పెట్టేసుకుంటే సరిపోద్ది. చూసారు కదా, ఈ రకంగా. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకునేటప్పుడు ఈ థ్రెడ్ ఎక్కడైతే మీరు థ్రెడ్ పైపింగ్ చేశాం కదా, ఈ ఖర్చు ఉంది చూసారా, ఇది బ్లౌజ్ వైపు ఉండాలన్నమాట. అంటే థ్రెడ్ ఎక్కడైతే మీకు ఎండ్ అయిందో అటువైపు నుంచి స్టార్ట్ అవుతుంది ఎప్పుడు కూడా. ఇక్కడ నుంచి చూసారు కదా ఇలా పెడితే
అంటే ఈ ఖర్చు ఉంది చూసారా, అర్థమవుతుంది కదా, ఈ ఖర్చు ఉంది చూసారా, ఇది ఇలా కింద వైపుకి ఉండాలి. ఇక్కడ ఒక అరించ్ అన్నా సరే మీరు ఎక్కువ వదిలేయండి. వదిలేసి స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకుని మనం ఇలా పెడతాం అన్నమాట. ఇలా వస్తే ఆటోమేటిక్గా మీకు పైపింగ్ అన్నది ఈ రకంగా వస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ థ్రెడ్ పక్క నుంచే స్టిచ్ చేయాలి. అలాగే ఇప్పుడు పెట్టుకున్న మార్కింగ్ ఉంది చూసారా, ఆ మార్కింగ్ మీదకి ఈ థ్రెడ్ వచ్చేటట్టు ఇలా అరేంజ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మీకు థ్రెడ్ పైపింగ్ ఒక లెవెల్లోకి వచ్చేస్తుంది. ఇలా లాస్ట్ వరకు వచ్చిన తర్వాత ఒక 1/2 ఇంచ్ అన్నది వదిలేసి మిగతాది ఇలా కటింగ్ చేసేసుకోవాలి. దాని తర్వాత ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో మళ్ళీ అటువైపు వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా, ఎల్లో కలర్లోనే మనకి ఈ ఖర్చు అన్నది మనకి ఇలా కనిపిస్తుంది కదా, దీనికి ఈ పైపింగ్ క్లాత్ అన్నది ఇలా ఫోల్డ్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ మనం ఈ అంచుని కవర్ చేయాలి కాబట్టి ఇది లోపల వైపుకి ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఈ ఎల్లో దగ్గర నుంచి ఈ మెరూన్ కలర్ని ఇలాగా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి దాని తర్వాత మొత్తం అంతా కూడా పైపింగ్ వరకు, అంటే ఈ పార్ట్ని మనం నార్మల్గా హెమ్మింగ్ బెల్ట్ని ఏ రకంగా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటామో ఇలా పెట్టి మనం ఇలా చేతికుట్లు అనేది వేస్తాం కదా, హెమ్మింగ్ చేస్తాం కదా, సేమ్ అదే రకంగా ఫోల్డింగ్ అన్నది వస్తుంది. ఇప్పుడు మీకు ఆటోమేటిక్గా ఈ థ్రెడ్ పైపింగ్ అన్నది రైట్ సైడ్ వైపు ఇలా లుక్ అన్నది వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి ఇది మొత్తం ఫోల్డింగ్ని మళ్ళీ రాంగ్ సైడ్ వైపుకి ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా మీరు హెమ్మింగ్ చేయాలనుకుంటే హెమ్మింగ్, ఒకవేళ బ్లౌజ్ క్లాత్ ఏదైనా సరే లైట్ కలర్ అయి ఉంటే కనుక మనకి ఫినిషింగ్ బాగుండాలి అంటే ఈ కుట్టు కూడా కనిపించకూడదు అని అనుకుంటే మనం చేతి కుట్లు అనేది వేసుకోవాలి. లేదు అంటే కనుక చక్కగా డబల్ ఫుట్ పెట్టుకుని ఇక్కడి నుంచి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తానండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ కింద బాబిన్లో ఉన్న థ్రెడ్ అన్నది మనకి ఎల్లో కలరు, పై థ్రెడ్ అన్నది మనకి మెరూన్ కలర్ ఉండాలి. అప్పుడే మీరు ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు రెండిటి దగ్గర కూడా ఫినిషింగ్ అన్నది మీకు బాగా వస్తుంది. చూడండి, ఇలా టాప్ స్టిచ్ వేయడం వల్ల ఏంటంటే మనకి హెమ్మింగ్ చేసే పని లేకుండా రాంగ్ సైడ్ వైపు కూడా చూసారు కదా ఎంత మంచి ఫినిషింగ్ అన్నది వచ్చిందో. ఒకటే లెవెల్లోనే మనకి 1/2 ఇంచ్ మార్జిన్ ఖర్చు అన్నది ఎప్పుడైతే పెట్టారో బ్యాక్ సైడ్ కూడా మీకు సేమ్ అదే ఖర్చుతోని ఫినిషింగ్ అన్నది ఉంటుంది. సరేనండి, ఈ రకంగా మనం థ్రెడ్ పైపింగ్ వేస్తే రాంగ్ సైడ్ కూడా అంతే ఫినిషింగ్ వస్తుంది. అలాగే రైట్ సైడ్ థ్రెడ్ పైపింగ్ కూడా మీకు దారం లాగా చూసారా ఎంత టైట్గా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. ఒకవేళ చాలామంది థ్రెడ్ పైపింగ్ వీడియోస్ ఎప్పుడు చూసినా సరే అడుగుతారండి దీనికి ఛార్జ్ ఎంత చేయాలి అన్నది. లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు మీరు ఎంత అయితే ఛార్జ్ తీసుకుంటున్నారో దానికి ఎక్స్ట్రాగా ఒక 50 రూపీస్ అయినా సరే కంపల్సరీగా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ మెరూన్ కలర్ క్లాత్ అనేది నాకు అవైలబుల్గా ఉంది కాబట్టి నేను వేసాను. ఒకవేళ లేకపోతే కనుక మళ్ళీ షాప్కి వెళ్ళి మనం కనీసం 1/2 మీటర్ అయినా సరే క్లాత్ కొనుక్కుంటేనే ఈ వర్క్ అన్నది మనం చేయగలుగుతాం. సరేనండి, దాన్ని బట్టి మనకి మీకు క్లాత్ ఖర్చు కూడా ఎంత పడుతుంది అన్నది చూసుకుని ఛార్జ్ వేసుకోవాలి. సరేనా, ఈ రకంగా థ్రెడ్ పైపింగ్ చేసుకోండి, ఫినిషింగ్గా వస్తుంది. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.